గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా విజిత. గురుగారు, మనకి శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మంచి శుభప్రదమైన రోజుగానే భావిస్తూ ఉంటాం. అంటే ఏ మాసమైనా ఒక దేవుడికే ప్రత్యేకంగా తీసుకొని ఆరాధిస్తూ ఉంటాం. కానీ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాల దగ్గర నుంచి శనివారాల వరకు ప్రతిరోజు ఆ రోజుకి సంబంధించిన దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాం. అందులో భాగంగా తీసుకుంటే శనివారం రోజు స్వామివారి యొక్క సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు గనక పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది కదా. ఒక్కసారి దాని గురించి వివరించండి. తప్పకుండా అమ్మ. శ్రావణ మాసం అనగానే జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు పంచాయతనం అని పెట్టారు. నాలుగు దేవతల్ని అక్కడ పెట్టి మధ్యలో నీ ఇష్ట దైవాన్ని పెట్టుకుంటాం. గణాపత్యం, సౌరం, ఇలా. శ్రావణ మాసంలో నువ్వు చెప్పినట్టుగా మహాలక్ష్మిని, తర్వాత విష్ణుమూర్తిని, అదేవిధంగా శ్రావణ సోమవారాలు శివుడిని. అంటే మొత్తము క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి మూడింటిని కవర్ చేస్తాం. అందువలన శ్రావణ మాసము చాలా శ్రేష్టమైన మాసం అని చెప్పి, మార్గశీర్ష మాసం నేనే ఉన్నాను అని భగవద్గీతలో చెప్పినట్టే భాగవతంలో నేనే ఈ యొక్క శ్రావణునై ఉన్నాను. అందుకే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నక్షత్రం. అందువలన జన్మ నక్షత్రం. అందువలన ఏంటంటే శ్రావణ మాసం అంటే చంద్రుడు శ్రావణ నక్షత్రంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఆ నెల అంతా కూడా శ్రావణ మాసం అని ఉంటుందన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసంలో ఒక స్పెషల్ పవర్స్ అచీవ్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి పరీక్షా సమయం. అర్జునుల వారు ఈ యొక్క శ్రీ మహావిష్ణువుని తపస్సు చేసి, ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని, సుదర్శనాస్త్రాలు, ఇలా చాలా అస్త్రాలని వ్యాసుల వారు చెప్పిన మీదట ఇవన్నీ చేశారు. శ్రావణ మాస దీక్ష చేశారు. అయితే ఇప్పుడు మనకి ఈ విష్ణు సహస్రం అందరికీ తెలిసినటువంటిదే. దాన్ని రాసింది ఎవరు? మనకి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు భాష్యం రాస్తారు. వ్యాసుల వారు శ్లోకాలు రాస్తే, ఈ భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఈ విష్ణువుని ఈ యొక్క విష్ణు సహస్ర నామాలతో ఆయన్ని కీర్తిస్తాడు. ఆ విష్ణు సహస్రనామంలో ఏమని ఉంటుందంటే, విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. అంటే భగవంతుడు నీకు ఏది కావాలనుకుంటే అది ఇచ్చేటటువంటి శక్తిని విష్ణు శక్తి అంటారు. ఆల్ పవర్ఫుల్, ఆల్ పెర్వేడింగ్, ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్ని ప్రెజెంట్ అంటాం. కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా భక్తులు ఏం చేయాలంటే, తెల్లవారుజామున నిద్ర లేవడం, తర్వాత శుభ్ర వస్త్రాలు ధరించడము, శ్రావణ సోమవారాలకి శివుడికి ఏమీ అవసరం లేదు, అభిషేకం చేసుకుంటే చాలు. నీళ్లతో, పాలతో, పంచామృతాలు ఉన్నవాళ్ళు చేయొచ్చు, లేని వాళ్ళు తోయం అంటే నీళ్లతో చేస్తే సరిపోతుంది. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. అంతే. గ్లాసుడి నీళ్ళు అలా పోస్తే శ్రావణ మాసం ఈ 31 రోజులు కనుక చేసినట్లయితే ఎవ్వరికీ కూడా ఎంతవరకు అవ్వనటువంటి అసాధ్యమైనటువంటి పని ఈ శ్రావణ మాసంలో పూర్తయిపోతుంది. నెక్స్ట్ రెండవది శ్రావణ సోమవారాలు అయిపోయింది. శ్రావణ శనివారాలు. ఈ శ్రావణ శనివారం చేసినటువంటి వాళ్ళకి శ్రావణ మాసంలో శని పట్టుకోడు అనేటటువంటిది గర్భరహస్యం. శని ఇచ్చిన, విష్ణుమూర్తికి ఇచ్చినటువంటి వాగ్దానం, వరం కాదు, విష్ణుమూర్తికి వారం ఇవ్వాల, వాగ్దానం ఇచ్చాడు. ఏమని? అయ్యా, ఎవరైతే శ్రావణ మాసంలో ఈ 4 శనివారాలు చేసినట్లయితే వాళ్ళని నేను పట్టుకోను అని. ఎందుకంటే శ్రవణ నక్షత్రం అనేటటువంటిది మకర రాశిలోకి వస్తుంది జ్యోతిషపరంగా. ఆ మకర రాశికి జన్మ రాశి అధిపతి శని, ఆయన సొంత ఇల్లు. అందువలన వాళ్ళని నేను బాధించను అని చెప్పాడు. కాబట్టి శంఖం పువ్వులతో, నీలి శంఖం పువ్వులతో, నీలి కమలాలతో బుట్ట కలవలను ఉంటాయి. నీలి బుట్ట కలవలను ఉంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి కలవ పువ్వులు. తామర పువ్వులే మనకు తెలుసు, పల్లెటూరులో ఉంటాయి. వైట్ కలవల్లాగా బుట్ట కలవలు బ్లూ కలర్లో, వైలెట్ కలర్లో. ఆ వైలెట్కి సంబంధించినటువంటి పుష్పాలతో ఎప్పుడైతే ఈ శ్రావణ
శనివారాలు మనం చేస్తామో సాక్షాత్తు శ్రీనివాసుడే, కలియుగానికి అధిపతి అయినటువంటి దైవమైనటువంటి శ్రీనివాసుడే మనకి వరం ఇచ్చేస్తాడు. ఇందులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ స్వామీజీలు బాబాల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఏ పూజారి దగ్గరికి కూడా అవసరం లేదు. ఏ దేవాలయాలకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. దేవాలయం అనేది వెళ్తే వాళ్ళ ఇంట్రెస్ట్ వెళ్ళొచ్చు, కానీ ఇంట్లోనే ఓం నమో నారాయణాయ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది నారాయణ తత్వం. నారాయణుడికి అసాధ్యమైనటువంటిది లేదు. రామో లలితాంబిక అన్నారు అంటే ఆ శ్రీ మహావిష్ణువే పార్వతి, తన విష్ణువు యొక్క మాయాశక్తే మహాలక్ష్మి. ఎవరైతే ఈ 30 రోజులు కూడా విష్ణు సహస్రంలో మనము టోటల్ అన్ని శ్లోకాలు చదువుతాం కదా, ఆ వనమాలి గదీ శాంకి శంకీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అని విష్ణు సహస్రంలో చెప్పబడినట్టుగా ఈ యొక్క విష్ణు సహస్ర పారాయణని డైలీ మనము ప్రాతకాలంలో ఈ శ్రావణ మాసంలో మనం చేసినప్పుడు, తర్వాత మళ్ళీ సాయంత్రం చేసినప్పుడు, రోజుకి కనీసం 2 సార్లు లేదా 2 సార్లు చేయలేని వాళ్ళు ఒక్కసారి చేస్తే సమయం పడుతుందండి 15 నిమిషాలు స్లోగా చేస్తే. అసలు ఎవరికీ తెలియని గర్భరహస్యం ఏంటంటే విష్ణు సహస్రనామం చేస్తే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అందులో డౌటే లేదు. ఎందుకంటే ఉద్యోగాలు ఇప్పించేవాడు విష్ణుమూర్తే, కార్యనిర్వాహకుడు ఆయన, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన. సో ఎగ్జిక్యూటివ్ ఎనర్జీ అది. అందువలన శ్రీ మహా ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని చేస్తారో అటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ కోరిక వాళ్ళకి ఉద్యోగం రావడం అనేటటువంటి జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, విష్ణు సహస్రనామాన్ని భీష్మాచార్యుల వారు ఆయన ఈ యొక్క ఉత్తరాయణం వచ్చేదాకా ఆగి అప్పుడు ఆయన్ని స్తుతించి మోక్షాన్ని పొందాడు ఉదాహరణతో. అందువల్ల ఎవరైతే విష్ణు సహస్రాన్ని రెగ్యులర్గా చేస్తారో అటువంటి వాళ్ళకి మోక్షం తథ్యం. అయితే ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగంలో మన యొక్క భక్తిని పాడు చేసేయడానికి, ఆ స్తోత్ర మహిమని తగ్గించి చెప్పడానికి కొత్త కొత్త దేవతల యొక్క ఆవిర్భావాలు, కొత్త కొత్త భాష్యాల్లాగా చెప్పి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితుల్ని కలిస్తాడు. దానివల్ల అందరూ ఏమంటారు, విష్ణు సహస్రం చేస్తున్నాం కదండి, మా తాతల కాలం నుంచి మా అమ్మమ్మల కాలం నుంచి చేస్తున్నాం, ఏమొచ్చేసింది స్పెషల్గా అప్పుడు వారాహి ప్రత్యంగిర ఇలాంటి కొత్త కొత్త దేవతలు చేస్తే ఇమీడియట్ వచ్చేస్తాయండి, స్థలాలు కొనుక్కోవడం అది ఇది ఏదో చెప్తారు. ఇది చెప్పేవాళ్ళని బట్టి ఇది కలి మాయ. ఇది శ్రీ మహావిష్ణువుని మనకి శ్రీరామచంద్ర ప్రభు కృష్ణుడు ఈ యొక్క మనం మహావిష్ణువుని పరమేశ్వరుడు ఆరాధించాడు. విష్ణు సహస్రనామాన్ని పరమేశ్వరుడే సాక్షాత్తు ఏది చెప్పినా పురాణాల్లో ఏ పురాణమైనా ఏదైనా పరమేశ్వరుడు పార్వతికి చెప్తాడు. ఆ విధంగా మనము బద్రీనాథ్ వెళ్ళినంత పుణ్యము ఈ విష్ణు సహస్రనామాన్ని మన ఇంట్లో ఉండి చేస్తే వచ్చేస్తుంది. అందువలన ఎప్పుడు కూడా ఇక్కడ ఇది ఉంటుంది, ఏది ఈ యొక్క సాలగ్రామం. నల్ల సాలగ్రామాలేమో మహావిష్ణువు, తెల్ల సాలగ్రామాలేమో శివుడు అనమాట. ఈ యొక్క విష్ణు సహస్రం చేసేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క ఆ సాలగ్రామానికి, నల్ల సాలగ్రామానికి నర్మదా నదిలో కూడా దొరుకుతాయి బాణలింగాలు, ఇలా మనం చెప్పుకుంటాం. వీటిల్లో జీవం ఉంటుంది ఆ సాలగ్రామంలో. ఆ సాలగ్రామ పూజ చేసి ఎవరైతే విష్ణు సహస్రనామం చదివి సాలగ్రామ దానాన్ని అర్హుడైనటువంటి బ్రాహ్మడికి కానీ పూజ చేసుకునేటటువంటి వాడికి కానీ ఇస్తే వాళ్ళకి ఒక రాజ్యం ఇచ్చినంతటువంటి ఫలితం వస్తుందట. ఎప్పుడు ఇవ్వాలి గురుజీ ఈ దానం అనేది? ఏ నెలలో ఇచ్చుకోవచ్చు. విశేషంగా శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు శ్రావణ మాసంలో ఇచ్చిన, కార్తీక మాసంలో ఇచ్చిన, లేదా మార్గశీర్ష మాసంలో ఇచ్చిన మనకి విశేషమైనటువంటి ఇప్పుడు నియమాలు ఏమైనా పాటించాలంటారా? ఈ ప్రతినిత్యం పారాయణ చేసుకుంటే మంచిది అన్నారు కదా. 30 రోజులకి విష్ణు సహస్రం ఒక పని మీద అనుకొని ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 30 రోజులు చేస్తే ఖచ్చితంగా మనకి నియమాలు పాటించాలి. ఏముంటాయమ్మా నియమాలు అంటే ఏముంటుంది? బ్రహ్మచర్యం, ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. నేల మీద పడుకోవడము, పరుపుల మీద, కుషన్ వీటి మీద, శరీరానికి సుఖాలు ఎక్కువ ఇవ్వకూడదు, అది అర్థం. తర్వాత మితాహారము అంటే మధ్యాహ్నం చాలామంది సాయంత్రం ఉందండి ఉపవాసం, నాకు సాయంత్రం ఇప్పుడు విష్ణు సహస్రం చదవాలి, సాయంత్రం ఉంది భోజనం మానేశాను ఉపవాసం ఉందని ఇది చెప్పడంకే
చాలామంది ఆర్భాటంగా చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనం భోజనంతో సరిపడేటటువంటి టిఫిన్లు కాకుండా లిమిటెడ్గా సాయంత్రాలు తీసుకొని ఫలపుష్పాదులతో మనం ఫలాలతో సింపుల్గా చేసుకుంటే, అంటే మితాహారం, ఆకలి 1/4 ఖాళీ ఉంచాలి. ఓకే. ఆ విధంగా కనుక చేస్తే బ్రహ్మచర్యము, నిద్ర అండ్ ప్రతిరోజు క్రమముగా అర్చన. అంటే ప్రతిరోజు ఒంటిపూట భోజనం చేయాలా, లేదంటే ప్రతిరోజు మితాహారం తీసుకుంటూ 2 పూటలు తినాలా? ఏ రకంగా ఇప్పుడు ఈ 30 రోజులు కూడా? 30 రోజులు కూడా 2 పద్ధతులు ఉంటాయి. ఒక కోరికని విశేషంగా పెట్టుకొని చేసేటటువంటి వాళ్ళు ఏకభక్తం చేయాలి, ఓకే, ఉపవాసం చేయాలి. అలా కాకుండా శనివారాలు స్వామికి వారికి ఇష్టం కాబట్టి శనివారాలు చేసేవాళ్ళు నెలలో 4 సార్లు ఉంటారు. ఇదొక రకం. మితాహారం ఎప్పుడూ తీసుకోవాలి ఈ నెలంతా కూడా, ఎక్కువ తినకూడదు. ఎందువల్లంటే స్వామి గుర్తు రావాలి. మనం బాగా తింటే మన ఇష్టమైనట్టు మృష్టాన్న భోజనం చేస్తే నిద్ర వస్తుంది, స్వామి రాడు. కాబట్టి ఈ రకంగా కనుక స్వామివారిని ఈ విష్ణు సహస్రనామం చేస్తే కనుక ఖచ్చితంగా ఇహపర సుఖాలు అనేటటువంటివి దొరుకుతాయి. ముఖ్యంగా ఉద్యోగం లేదండి, మాకు ఉద్యోగం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం అనేటటువంటిది ఇమీడియట్ వస్తుంది. దీనికి ఇది ప్రత్యేకం అనమాట విష్ణు సహస్రం అనేది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.